అన్ని పాటించని ఈ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా దాన్ని దోచిపెట్టడానికి సిద్ధమైంది. సో ఇక నుంచైనా అంటే ఏముందిలే, ఎలక్షన్ వచ్చేసిన వీళ్ళు ఏమి ఇస్తారులే కానీ మహా ఇస్తే ఇంకో 10 రోజులు 15 రోజులు ఇస్తారు. కానీ ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ పరిస్థితి ఏంటి? మనకు అన్ని ఆ ప్రభుత్వం దిగిపోయేటప్పుడే ఎవరన్నా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తప్పు చేశాడు, అఫిడవిట్ తప్పు ఉంది అంటే ఆయన పదవీ కాలం అయిపోయినా కొత్తది తీర్పు. ఇక్కడ ఏ అంశంలో చట్టబద్ధంగా వ్యవహరించారని ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయలేదు, అన్ని వైలేషనే కదా. ఫలాంది మేము సరిగా చేశాము అని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఏ ఒక్కటి లేదు. అన్నిట్లో వైలేషన్సే ఉన్నాయి. అన్నిట్లో వాళ్ళకి అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలా తీసుకుంటున్నారు, వాటిని అమలు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందా అంటే నడవటం లేదు. వాళ్ళకున్న ధైర్యం ఏంటి అనేది ఇంకా రకరకాల మార్గాల్లో వాళ్ళు రేపొద్దున గెలవాలి అనేటువంటి ధోరణికి ఎందుకు వెళ్ళిపోయారు అనేది మనకు తెలిసిపోతున్నది. ఇక్కడ సరే, ఇప్పుడు ఏ ప్రభుత్వము ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, సపోజ్ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీకి అనుకూలమైన టీవీ ఛానల్స్ లోను పత్రికల్లోనూ అలాగే రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న పత్రికలు ఛానల్స్ లోనూ కొంత ఫేవరిజం అనేది చూపిస్తారు. సహజంగా గత చాలా సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, కొంత ఫేవర్ అనేది ఉంటుంది. కాకపోతే విపరీతంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్రైవేట్ రంగం వాళ్ళకి చెప్పేవాళ్ళు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అవసరమైతే జోక్యం చేసుకొని ఏదో పత్రిక ఖర్చులు పెరిగిపోయాయి మీరు ఏదైనా ప్రమోట్ చేయండి అని ప్రైవేట్ వాళ్ళకి చెప్పేవాళ్ళు. నేను చాలా గమనించి చెప్తున్నాను. అది ప్రభుత్వం నుంచి ఎక్కువ శాతం నిధులు ఇవ్వాలి అంటే, ఎక్కువ ప్రకటనలు అవసరం ఉన్నా లేకపోయినా ఇవ్వాలి అంటే తప్పిది అనేటువంటి తప్పు, ఇది ఇలా చేయడానికి మంచి పద్ధతి కాదు అని ఆలోచన చేసేవాళ్ళు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన ఆలోచన చేశాడు చాలా అంశాలు. ఇప్పుడు ఏమైపోయిందంటే, సరే గత ప్రభుత్వం ఏదో కొంత ఫేవరిజం చేసింది అని అనుకుంటే దాన్ని పోల్చుకుంటాము అనుకుంటే అసలు ఆ పోలికే లేదు ఇక్కడ. ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తీవ్రమైన విమర్శలు చేశారు. పబ్లిసిటీ పిచ్ ఎక్కువ, రోజు పేపర్లో ఫోటోలు వేసుకుంటున్నాడు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శలు చేశారు కదా. మరి ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఎన్ని రెట్లు మీరు పత్రికల్లోనూ మీడియాల్లోనూ మీ ప్రచారాలకు నిధులు ఖర్చు పెట్టారు. లెక్కలు కూడా బయటకు వచ్చాయి కదా, ఇంకా కొన్ని బయటికి రావాలి. మేము కూడా అడిగాము, అడిగితే ఇంకా మాకు కూడా ఇవ్వడం లేదు వాళ్ళు సమాచారం అడిగితే కూడా. ఇది అరే మన వీపు మనం చూసుకోవాలని చూసుకుంటున్నారా? చూసుకోవడం లేదు కదా. అదే ధోరణిలో పోతున్నారు, అంతకంటే మించిన ధోరణిలో పోతున్నారు. సరే, గత ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పుడు ఏదైనా ఈ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంటే వాటిని ప్రజలకు అందాలి కాబట్టి ఆ అంశాలు వాటిని ప్రకటనల ద్వారా చూపిస్తారు, చెప్పుకుంటారు.